వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఋషికొండ ఎండాడ పరిధిలోని సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు అప్పనంగా కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ భూముల విలువ సుమారు 5,000 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడైన బాలకృష్ణ అల్లుడైన ఎంపీ శ్రీ భరత్ కుటుంబ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జనవరి 30, 2026న జరగబోతున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గీతం యూనివర్సిటీకి ఇటు అప్పనంగా కట్టబెట్టారు ల్యాండ్, అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటూ కూడా ఇటు బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించి వర్గీయులు సైతం ఆరోపిస్తున్నారు. దీన్ని టీడీపీ వర్గీయులు ఎలా తీసుకుంటున్నారు అండ్ ఫ్యాక్ట్ చెక్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాజు? గీతం యూనివర్సిటీ ఆధీనంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 54.79 ఎకరాల భూమి ప్రస్తుతం అయితే ఉంది. ఈ భూమిని జీవీఎంసీ చివరి కౌన్సిల్, అంటే రేపటితో జీవీఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. తర్వాత ఇక కౌన్సిల్ సమావేశాలు జరగవు, ఎందుకంటే కార్పొరేటర్లకు సంబంధించినటువంటి టైం 5 సంవత్సరాలు అయిపోతున్నటువంటి నేపథ్యంలో చివరి కౌన్సిల్లో 15వ ఎజెండాగా పెట్టి దీనికి సంబంధించి కౌన్సిల్ తీర్మానం చేసి క్రమబద్ధీకరణ చేయాలనే ఆలోచన అయితే కూటమి సర్కార్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని తిప్పికొట్టే పనిలో అటు కమ్యూనిస్టులు, వైసీపీ సంబంధించినటువంటి నాయకులు పోరుబాటు పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశమై జీవీఎంసీ జాయింట్ కమిషనర్కి ఫిర్యాదు అయితే చేశారు. దీన్ని ఎజెండాలో నుంచి తొలగించాలి, కౌన్సిల్ తీర్మానంలోకి వెళ్లకుండా చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ రోజు గీతం యూనివర్సిటీ భూముల్లోకి అయితే బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ సహా ఇతర పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులతో ఈరోజు గీతం యూనివర్సిటీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి 54.79 ఎకరాల భూమిని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ భారీగా పోలీసులు ఇప్పటికే మోహరించారు. యూనివర్సిటీ లోపలికి వెళ్ళనిస్తారా లేదనేది ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ బొత్స సత్యనారాయణ టీము గీతం యూనివర్సిటీలోకి వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. రేపు మొత్తం కౌన్సిల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మా విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీగా ఒక ఆందోళన అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కార్యాచరణ రూపొందించినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను అప్పనంగా అటు గీతం యూనివర్సిటీకి, ముఖ్యంగా బాలకృష్ణ చిన్నల్లుడు, అదేవిధంగా నారా లోకేష్కి తోడల్లుడుగా ఉన్నటువంటి ఎంపీ శ్రీ భరత్కు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్ని అడ్డుకుని తీరుతామని వైసీపీ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైసీపీ కూడా మరొక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఇది 5,000 కోట్ల రూపాయల భూ స్కామ్ కాదు, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూ స్కామ్. ఎందుకంటే గత సంవత్సరం కూడా 79 ఎకరాలను కేవలం ఎకరం 18,000 రూపాయలకే క్రమబద్ధీకరణ చేశారు. గత సంవత్సరం 79 ఎకరాల పని అయిపోయింది. ఇప్పుడు మరొక 54.79 ఎకరాలను క్రమబద్ధీకరణ చేయడానికైతే ఈ కూటమి సర్కారు మొత్తం ప్లాన్ రెడీ చేసింది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాము. 1998 నుంచి కూడా గీతం ఆధ్వర్యంలోనే మొత్తం ఈ భూములన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిసారి కూడా కొన్ని ఎకరాల భూములను గీతం యూనివర్సిటీకి అనుకూలంగా క్రమబద్ధీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల క్రమబద్ధీకరణ చేసే ఆలోచన అయితే చేస్తుందని వైసీపీ తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పోరుబాటును ఈ ఒక్కరోజే కాదు, అంటే నిన్న జాయింట్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం, ఈ రోజు గీతం భూముల పరిశీలనకి వైసీపీ నాయకులు వెళ్ళడం, రేపు మొత్తం వైసీపీ కేడర్ అందరితో కూడా అటు జీవీఎంసీ కౌన్సిల్ దగ్గర ఆందోళనకి రంగం సిద్ధంతో పాటుగా రేపు 15వ ఎజెండాగా పెట్టినటువంటి ఈ గీతం భూముల క్రమబద్ధీకరణ అంశం కనుక ఒకవేళ కౌన్సిల్లో తీర్మానం కనుక జరిగితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైసీపీ పార్టీ తరఫున లీగల్గా యాక్షన్ తీసుకోవడంతో పాటు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో దీని మీద తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన ఈ గీతం భూముల అంశం మీద వైసీపీ ఆందోళన చేస్తుంటే కీలకమైనటువంటి రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ప్రస్తుతం వైజాగ్లోనే టెస్ట్ వేసి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఇదే ప్లేస్లో వైజాగ్లోనే ఉన్నారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని
కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి కె రామకృష్ణ కూడా విశాఖపట్నంలో ఉన్నారు. అయితే ఏ నాయకుడు ఈ గీతం భూముల మీద ఎలా స్పందిస్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు గీతం స్కామ్ వ్యవహారానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ కీలకమైన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, ముఖ్యంగా విశాఖ ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్ కానీ దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. అయితే ఆ టీడీపీ కామ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా భూ స్కాము జరిగింది, మొత్తం 5,000 కోట్ల రూపాయల భూములను అప్పనంగా అప్పగించడానికి ఆ టీడీపీ రంగం సిద్ధం చేసిందనేది అటు వామపక్షాలు అదేవిధంగా వైసీపీ నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు. మరి వైసీపీ మరికొద్దిసేపట్లో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ గీతం భూముల పరిశీలనకు వెళ్తుంది. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, ముఖ్యంగా ఆ కమిషనర్కి చెప్పి ఇది ఎజెండాలో నుంచి తొలగిస్తుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్ రాజు, ఇక వైసీపీ ప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్మెంట్స్కు సంబంధించి మళ్ళీ ఏమైనా ఈ థాట్ను ప్రాసెస్ చేసే అవకాశం ఉందనుకోవాలా గవర్నమెంట్? అండ్ గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్స్ను ఎలా తిప్పికొట్టే అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే ఇది ఒక పెద్ద బ్యాక్లాష్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి, ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి గవర్నమెంట్ ల్యాండ్ను ఇవ్వటం అనేది. సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? గీతం యూనివర్సిటీ అనేది గీతం డీమ్ టు బి యూనివర్సిటీ. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది. దీనిలో సీట్స్ కూడా మొత్తం అంటే ఎంసెట్ రాసిన ద్వారా ఎవరు కూడా స్టూడెంట్స్ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. ఒక్కొక్క కోర్సు ఇంజనీరింగ్ కోర్సు చేయాలంటే దాదాపుగా ఇంజనీరింగ్ పూర్తి అయ్యేసరికి 20 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మెడికో కనుక దానిలో మెడిసిన్ సీట్తో జాయిన్ అవ్వాలంటే అంటే నేషనల్ స్థాయిలో ప్రభుత్వ కోటా తీసి మేనేజ్మెంట్ కోటాలో అయితే ఖచ్చితంగా ఒక్కొక్క సీటు ₹1 కోటి పైన ఉంటుంది. ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కాలేజీల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నటువంటి గీతం యూనివర్సిటీకి ₹1,000 కోట్ల భూములు ఎందుకు అప్పగించాలని వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బహిర్గతం అయిపోయినటువంటిదే. ఎందుకంటే గీతం యూనివర్సిటీ భూములు అనేవి రిషికొండ బీచ్కి ఆనుకుని ఉన్నటువంటిది ప్రైమ్ లొకేషన్. 1 ఎకరం దాదాపుగా 100 కోట్లకు పైనే ధర పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరమే 79 ఎకరాలను ఎకరం ₹18,000 అంటే 100 కోట్ల వాల్యూ పలికే భూములను ₹18,000కే క్రమబద్ధీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఈసారి అదేవిధంగా 54.79 ఎకరాలను 5,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని మరి ఎంతకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీతో పాటుగా వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని మేము ఆందోళన చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తుంది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యంగా విశాఖ ఎంపీగా ఉన్నటువంటి గీతం యూనివర్సిటీల అధినేత ఎంపీ భరత్ కూడా దీని మీద ఇప్పటివరకు స్పందించినటువంటి లేదు. మీడియాతో తిరుగుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, కూటమి పార్టీల నాయకులు కానీ దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ముఖ్యంగా చూస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎన్నో ఎకరాలను భూ కబ్జాలు జరిగాయని విమర్శించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ నాయకులు కానీ, చంద్రబాబు కానీ ఈ ముగ్గురు కూడా కూటమిగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటిది అయితే ఉంది. కానీ ఎవరు భూముల మీద స్పందించకుండా మాట దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూ స్కామ్ మీద ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాస్. థ్యాంక్ యూ రాజు. మొత్తానికి ఇటు విశాఖలోని గీతం యూనివర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ అంశం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావాలని టీడీపీ తన ఫ్యామిలీను సపోర్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ను వాడుకుంటోందంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేత బొత్స సత్యనారాయణ క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ తరపు నుండి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి.